రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు ఖండించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు 30 నెలల్లో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు చెప్పాలని, 10 ఏళ్ల తమ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదన్నారు. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. మరి కాంగ్రెస్ అప్పుడు 10 ఏళ్లు కేంద్రంతో కొట్లాడింది కాబట్టి అభివృద్ధి కాలే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అవుతుంది. అందుకే రోడ్లు అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు, స్వాగతిస్తున్నాం. మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తాము, కేంద్ర గవర్నమెంట్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ఇద్దరు హాక్ మిలాయేటప్పుడు మరి రైతులకు ఫర్టిలైజర్ ఎందుకు షార్టేజ్ వస్తుందని మిమ్మల్ని చాలా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులు ఇప్పుడు మరి జూలైకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ క్యూలు అక్కడక్కడ మొదలైనాయి. అభద్రతా భావాలు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వారిలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, మేము అడిగినాము 7 లక్షలంటే 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, మాది లేవన్నారు. గౌరవ పొన్నంరావు గారు మంత్రి వాళ్ళు అన్నారు, మేము ఇండెంట్ పెట్టాము, ఎప్పుడు వస్తుందో తెలియదు, కేంద్ర గవర్నమెంట్ చేయాలని చెప్తా ఉన్నారు. అసలు సీజన్ మొదలు కాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటమి అంగీకరిస్తుంది. వాళ్ళ మీద నిందేస్తాం బీజేపీ అంటున్నాం. మరి ఇవాళ మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత శాసనసభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు ఇద్దరు విప్ గారు మంత్రి గారు చేసినప్పుడు మీ సమన్వయం లోపం ఎక్కడ ఉంది? ఈ రైతులను మీరు ఏదైతే ఆదుకోవాలి ఫర్టిలైజర్ ద్వారా అంటే ఇది మీ ప్రియారిటీ కాదా అని మీ ద్వారా ప్రశ్నిస్తాం. దయచేసి ఇప్పటికే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజు కూడా రుద్రంగిలో ఇవాళ ఇంకా కళ్ళల్లో మరి వడ్లు జోకెట్టి ఉన్నాయి, జోకినవి ఉన్నాయి, జోకని కూడా ఇంకా ఉన్నాయి, కుప్పలున్నాయి. ఇట్లా వస్తుంటే వడ్డెంలలో చూస్తే ఇంకా అడిగి నడుస్తూనే ఉన్నది. ఎప్పటిలోపు మీరు ఈ వడ్డను మొత్తం లిఫ్ట్ చేస్తారో అని ఒకసారి మీ ద్వారా ప్రశ్నిస్తాను. రైతులు ఇంత మోసపడుతుంటే, ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఒక్క రైతు మార్కెట్ కన్నా వేయరా? ఏమన్నా రైస్ మిల్లలో పోయి ఏదో చూపిస్తున్నా అంటే రైతుల ఆగ్రహానికి గురైతా అనే భయంతో మీరు పోలేదని చెప్పవలసిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తాను. మాకు చేతగాక కాదు, మేము లింగం ప్రతినిధి చేసే ఆలోచన లేము. కానీ రైతు మన సంక్షేమం గురించి కానీ ఆలోచించిన వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అనే అర్హత ఎవరికి లేదు ఈ రంగంలో కానీ ఏ రంగంలో కానీ మీ ద్వారా. అందుకని వారి అసమర్థత ఒకటే నిదర్శనం. వారిని సూత్రం ప్రశ్నిస్తా ఉన్నారు. మీ సొంత గ్రామాల గురించి మాట్లాడలేదు. మీరు అది మీ గవర్నమెంట్ పైసలతో కంప్లీట్ చేస్తారా? 18,000 కోట్లు పెట్టి బంతిపోచమ్మని ల్యాండ్ అక్విజిషన్ సుమారు 160 ఎకరం అక్విజిషన్ చేసి మొత్తం వేసిన చేసే పని కూడా కంప్లీట్ చేసే అసమర్థత ఉండి ఇలా మేము చాలా ఉన్నాము, అపోజిషన్ లో ఇది లేదు అది లేదు అంటే ఒకటి పోతాయి. ఈ రోజు మరి బల్లారంలో పోయి గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు సంజయ్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వారి అసమర్థత ఒకటే నిదర్శనం. వారిని సూత్రం ప్రశ్నిస్తా ఉన్నారు. మీ సొంత